టాలీవుడ్ హీరోలు ఇప్పుడు బాగా వేగం పుంజుకున్నారు. ఒకప్పట్లా ఏడాదికో సినిమా అంటూ నాన్చట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు. ఏడాదికి కనీసం 2 రిలీజులు ఉండేలా చూసుకుంటున్నారు. ఒకప్పుడు తాపీగా సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం స్పీడ్ పెంచారు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 అయిన వెంటనే తన తరువాతి సినిమా పనుల్ని వేగవంతం చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన తన తరువాతి సినిమా చేయనున్నారు. దాని తర్వాత బోయపాటితో సినిమాకు కూడా ప్రణాళిక రచిస్తున్నారు. మరోవైపు బాలయ్య ముందు 1కి 3 ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్ కూడా 2-3 సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే ఈ ముగ్గురు 2019 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వేగం పెంచారని, తలో 3 సినిమాలు చేసి రాజకీయాల్లో బిజీ అయిపోతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయమై టాలీవుడ్ పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు స్పందించారు. ఈ హీరోలు ముగ్గురు వేగంగా సినిమాలు చేస్తే తప్పేంటి? ఈ విషయాల్లో ప్రతికూల ప్రచారం సరికాదని ఆయన అన్నారు. చిరు, బాలయ్య గతంలో ఏడాదికి 2-3 చొప్పున సినిమాలు చేసేవారని, అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని తమ్మారెడ్డి గారు ఘాటుగా ప్రశ్నించారు. సినిమా వాళ్ళు రాజకీయాలపై దృష్టి పెడితే తప్పేమీ లేదని అన్నారు. రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమాలు చెయ్యొచ్చని, రాజకీయాల విఫలమై తిరిగొచ్చాక కూడా సినిమాల్లో ఒక వెలుగు వెలగొచ్చని, ఇందులో విమర్శించడానికి ఎలాంటి విషయాలు లేవని తమ్మారెడ్డి గారు క్లియర్గా అన్నారు. ఇక తెలుగు సినిమాల తీరుపై తమ్మారెడ్డి స్పందిస్తూ, గతంతో పోలిస్తే మేకింగ్ పరంగా మార్పులు కనిపిస్తున్నాయని, కానీ ఈ మార్పులు మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.